హలో దోస్తులు, ఎట్లున్నారు వాళ్ళు? అందరు మంచిగా ఉన్నారులే. నేనైతే మస్తు ఉన్నా. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటేనా, టమాటా బిర్యానీ, టమాటా పులావ్, టమాటా రైస్. దీనికి ఇన్ని కాలం పేర్లు ఉన్నాయి, మనం ఏ పెడుతున్నానో పిలుచుకోవచ్చు అనమాట. ఇక పాండ్ర శుద్ధం ఎట్లా వేయాలనో, ఇక ఏం లేదు, టమాటా కాబట్టి లేదు, ఎక్కడికైతే టమాటాలు ఎక్కువ వేసుకోవాలి. నేను ఒక 5 టమాటాలు మంచి పెద్ద పెద్ద టమాటాలు తీసుకొని మంచి కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నా. ఇప్పుడు అట్లనే ఆ టమాటాలకు సరిపడా నేను 3 cups ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నా. మీరు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. అట్లా బాస్మతి రైస్ తీసుకొని మంచి కడిగేసుకొని అలా నీళ్ళు పోసుకొని కొంచెంసేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని అందులో నెయ్యి కొంచెం నూనె 2 వేసుకొని అందులో ఇప్పుడు గరం మసాలా వేసేసేయండి. బిర్యానీ ఆకు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీలు, ఒక స్టార్ ఫ్లవర్ వేసేసుకొని పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, కళ్యమాకు వేసేసుకొని వాటిని మంచి ఫ్రై చేసేసుకోండి. తర్వాత నేను ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ కాజు వేసుకున్నా. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. నాకు కొంచెం బాగుంటుందని చెప్పేసి నేను వేసుకున్నా. ఆ తర్వాత వాటిని కూడా కొంచెం ఫ్రై చేసేసినాక మంచి టమాటా చిన్న చిన్న కట్ చేసేసుకున్న టమాటాని అందులో వేసేసిన. ఇది పేస్ట్ కాదు, నేను చిన్న అంటే బాగా చిన్న కట్ చేసేసిన అన్ని, అందుకే అట్లా అయింది. అట్లా మంచిగా చేసేసుకొని మంచిగా ఉడకబెట్టాలి. టమాటా నుంచి ఇట్లా మంచి స్మెల్ వస్తుంది, కొంచెం మంచి స్మెల్ వచ్చిన దాకా పచ్చివాసన అక్కడికైనా పచ్చి వాసన పోయేసి మంచి ఫ్రై అవుతున్న స్మెల్ వస్తుంది. అప్పటిదాకా మనం దాన్ని మంచి ఫ్రై చేసేసేయాలి. ఆ తర్వాత ఇప్పుడు అందులో పసుపు, ఉప్పు, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కారం వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు చూసి కారం వేసుకోండి. నేను 2-3 పచ్చిమిరపకాయలు వేసిన ఫస్ట్లో, అందుకే నేను ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేసిన. దట్టు నేను కొంచెం కారం ఎక్కువనే తింటా, ఇది నాకు కొంచెమే కావచ్చు, మీరు ఇంకొంచెం తక్కువ వేసుకోరు కారం. నేను కారం ఎక్కువ తింటా కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను. ఇలా అట్లా కారం వేసేసుకొని అంతా కలిపేసుకొని మసాలా అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టిన బియ్యంలో నుంచి నీళ్ళన్నీ తీసేసి ఆ బియ్యం అన్నీ అందులో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలిపి కొంచెం సేపు ఉంచాలి అట్లనే. ఆ తర్వాత ఇప్పుడు అందులో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఇవి కూడా ఆప్షనలే, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అచ్చం టమాటా ఫ్లేవరే కావాలి మాకు అనుకుంటే వేసుకోకపోయినా నడుస్తుంది. ఈ కొంచెం వేసుకుంటే ఇంకో కొంచెం మసాలా ఫ్లేవర్ బాగుంటుంది. అట్లా వేసేసుకోవాలి. ఇక ఉప్పు మాత్రం సరిపడా మొత్తం వేసేసుకోవాలి ఒకటేసారి. ఒకవేళ తక్కువైంది అనిపిస్తే ఇప్పుడు ఈ వాటర్ని టేస్ట్ చేస్తే మనకు తెలుస్తుంది. ఉప్పు తక్కువ ఉంటే ఒకవేళ వేసుకోండి. అట్లా ఒక విజిల్ పెట్టేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం విజిల్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూడాలి. విజిల్ మాత్రం పోయిన తర్వాతనే ఓపెన్ చేయండి. కుక్కర్లో ఇలా పేలుతున్నాయి, డేంజర్ ఉంది కాబట్టి ఇప్పుడు, అందుకే విజిల్ మొత్తం పోయిన తర్వాతనే కుక్కర్ని ఓపెన్ చేసేసేసి చూస్తున్నా. అబ్బా, స్మెల్ మాత్రం ఆ మూత తీయగా సూపర్ అంటే సూపర్ వచ్చింది. టేస్ట్ కూడా అద్దరిపోయింది, ఏకదమ్ ఉంది టేస్ట్ మాత్రం. ఇక ఇది మీ ఇంట్లో కూడా ఖచ్చితంగా ట్రై చేసుకొని మళ్ళీ ఎట్లా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పుర్రి. ఇక చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.